దిస్ ఈజ్ రఘురామ్. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ వచ్చి మనం వాట్ ఈజ్ ఎస్ఏపి అండ్ దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ ఒక సాఫ్ట్వేర్ గురించి, దాంట్లో ఉన్న వెర్షన్స్ గురించి, అలాగే ఎస్ఏపిలో ఉన్న మాడ్యూల్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్ గురించి, టెక్నికల్ మాడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేసాము. అలాగే ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఏముంటాయి, టెక్నికల్ మాడ్యూల్స్లో ఏముంటాయి అనేది మనం డిస్కస్ చేసాం. దాంతో పాటు ఎవ్రీ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ 5 M's అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. 5 M's అంటే ఒకటి మనీ, ఒకటి మెటీరియల్, మిషనరీస్, మ్యాన్ పవర్, మార్కెటింగ్. ఎవ్రీ ఆర్గనైజేషన్లో మీరు చూసుకున్నప్పుడు ఈ 5 M's అనేవి కంపల్సరీ ఉంటాయి. కంపెనీ ఒక మెటీరియల్ కొనాలంటే ముందు మనకు కావాల్సింది మనీ కావాలి. మనీ ఎవరు మనకి జనరేట్ చేస్తారంటే ఎఫ్ఐసిఓ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దీన్ని మనం మాడ్యూల్ అని పిలుస్తాము. ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. వాళ్ళు దీన్ని డీల్ చేస్తారు. అంటే యాక్చువల్గా మనీ అనేటప్పుడు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా దాన్ని టేక్ కేర్ చేసేది. అండ్ మెటీరియల్ వచ్చేటప్పటికి, మెటీరియల్ అంటే ఒక కారు నువ్వు డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన బ్యాటరీస్ ఫ్రమ్ ఎక్సైడ్, టైర్స్ ఫ్రమ్ అపోలో ఆర్ ఎంఆర్ఎఫ్ ఆర్ సిఎట్ వాట్ ఎవర్ మే బి, దానికి బోల్ట్స్ అండ్ స్క్రూస్ అండ్ నట్స్ ఉంటాయి. ఒక కారు జనరేట్ కావాలి అంటే 32,000 స్పేర్ పార్ట్స్ అనేవి మనకి అవసరం ఉంటుంది. ఈ మెటీరియల్ ఎవరు హ్యాండిల్ చేసి టేక్ కేర్ చేస్తారంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు దాన్ని టేక్ కేర్ చేస్తారు. అట్లాగే మిషనరీ ఉంటుంది. మిషనరీని ఎవరు చూసుకుంటారంటే ప్రొడక్షన్ ప్లానింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఒక కారు డిజైన్ చేసేది అన్నీ చూసుకునేది వీళ్ళే. వీళ్ళకి కావాల్సిన మెటీరియల్ మనం సప్లై చేస్తాము. మెటీరియల్కి కావాల్సిన మనీ వీళ్ళు సప్లై చేస్తారు. వర్క్ చేయడానికి కావాల్సిన మనుషులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, వాళ్ళని హెచ్ఆర్ టీమ్ అనే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఈ ఫోర్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. వీళ్ళు మనం మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్. వాళ్ళు ఒక కారు తయారు చేస్తుంటే దీనికి కావాల్సిన మెటీరియల్ అనేది వీళ్ళకి మనం సప్లై చేస్తున్నాం. మనకి మెటీరియల్ కావాలి అంటే డబ్బులు కావాలి. దానికి కావాల్సిన డబ్బులు అనేవి ఈ ఫికో వాళ్ళు మనకి సప్లై చేస్తున్నారు. ఈ 3 ఉన్నాయి. సో, మనకి మనుషులంటే నథింగ్ బట్ మ్యాన్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ అని మనం చెప్పొచ్చు. ఎవరు సప్లై చేస్తున్నారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సప్లై చేస్తారు. అన్నీ అయినాక ఒక ప్రోడక్ట్ అనేది బయటికి రిలీజ్ అయినాక దాన్ని ఎవరు మార్కెటింగ్ చేస్తారు? ఎవరు సేల్స్ చేస్తారంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్, దట్ ఈజ్ కాల్డ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు దీన్ని టేక్ కేర్ చేస్తారు. ఇక్కడ వరకు లాస్ట్ క్లాస్‌లో నేనైతే కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైతే కన్‌ఫ్యూజ్‌గా ఉందో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో మీరు మళ్ళీ ఒకసారి చూస్తే దాని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఈరోజు నేను స్టార్ట్ చేసే క్లాస్ వచ్చి ఇక్కడి నుంచి ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్. మనం ఒక ఏ డిపార్ట్మెంట్‌కైనా కామన్‌గా ఉండే టాపిక్ అని చెప్పొచ్చు దీన్ని. దీన్నే ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు మనకి. మన యొక్క ఎస్ఏపిలో ఇది ద మోస్ట్ అండ్ ఫస్ట్ టాపిక్. ఎవ్రీ మాడ్యూల్ మీరు ఎఫ్ఐసిఓ మాడ్యూల్ తీసుకున్నా, కంట్రోలింగ్ మాడ్యూల్ తీసుకున్నా, వాటెవర్ ఎంఎం మాడ్యూల్ తీసుకున్నా ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఎస్ఏపి అని నేను అంటాను. మనిషికి హార్ట్ ఎంత ముఖ్యమో ఎస్ఏపికి ఈ యొక్క ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో మనకి 2 సబ్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినిషన్ అంటాం మనం. డెఫినిషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్. ఒక దానిని మనం డిఫైన్ చేయడాన్ని డెఫినిషన్ అని నేను పిలుస్తా. ఇంకొకటి వచ్చేసి అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే అసైన్ చేయడం. ఇక్కడ నేను ఒక థంబ్ రూల్ చెప్తున్నాను, క్లారిటీగా వినండి. ఎప్పుడైనా మనం ఒక దాన్ని డిఫైన్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా అసైన్ చేయాలి. అది మీకు ఇన్‌ఫ్రంట్ క్లాసెస్‌లో మీకు అర్థమవుతది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి.
వెన్నెవర్ యూ డిఫైన్ యూ హ్యావ్ టు అసైన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి డెఫినేషన్ అండ్ అసైన్మెంట్. ఎంటర్ప్రైజ్ టీచర్ ఒక టాపిక్ ఉంటుంది ఎస్ఏపిలో, ప్రతి దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. దానిలో మళ్ళీ 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. అరౌండ్ 1 అవర్లో మొత్తం ఈ టాపిక్ మనం ఫుల్ కవర్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ అయితే మనకి యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ దెన్ 10 అవర్స్. అప్పుడు మనకి హ్యాండ్స్ ఆన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక డిఫైన్ ఒకటి ఉంది, అట్లాగే అసైన్మెంట్ కూడా ఒకటి ఉంది. డిఫైన్ అంటే డిఫైన్ చేయండి, అసైన్ అంటే డిఫైన్ చేసిన దాన్ని అసైన్ చేయండి అని చెప్తుంది. ఈ రెండింటికి ఏంటి అనేది నేను ఒకసారి ప్రాక్టికల్గా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మన డెఫినేషన్కి వెళ్ళేటప్పటికి ఎంటర్ప్రైజ్ టీచర్లో డెఫినేషన్ ఉంది. డెఫినేషన్కి వెళ్ళేటప్పటికి దీంట్లో మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది. క్లయింట్ అనే వాళ్ళు ఉంటారు, కంపెనీ కోడ్ ఉంటుంది, ప్లాంట్ ఉంటుంది, స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పే క్లాస్ అనేది ఎంఎం మాడ్యూల్కి క్లాస్ చెప్తున్నా నేను. ఎఫ్ఐ, ఎంఎం, సిఓ, పిపి అనేవి అన్ని మాడ్యూల్స్. దాంట్లో నేను ఒక ఎంఎం మాడ్యూల్ తీసుకుని ఎంఎం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎంఎం మాడ్యూల్ ఓన్లీ. ఎంఎం మాడ్యూల్లో ఏముంటాయి అంటే రియల్ టైమ్ సినారీ నేను ఇక్కడ కన్సిడర్ చేసి చెప్తున్నా. డెఫినేషన్లో రియల్ టైంలో ఏం జరుగుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ పేరు టెస్లా మోటార్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మీరు పెట్టినప్పుడు దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎఫ్ఐ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిఓ ఉంటుంది, ఎంఎం ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కంపెనీ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఒక సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళ డేటా అనేది వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీస్ అనేవి దాంట్లో మనం చూడొచ్చు. సో మన ఎస్ఏపి వాడేది కూడా ఎందుకు, ఎస్ఏపి ఇంటిగ్రేట్స్ ద ఆల్ డిపార్ట్మెంట్స్ అంటాం. ఎందుకు ఇంటిగ్రేట్ చేయడం వల్ల, మనకి ఎప్పుడైనా డేటా కావాలన్నా, మెటీరియల్స్ చెక్ చేయాలన్నా, డిపార్ట్మెంట్ వైజ్ మనం ఏదైనా చేయాలన్న యాక్టివిటీస్ ఆ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి డేటా అనేది ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. టైం అనేది డిలే కాకుండా సేవ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక సాఫ్ట్వేర్లో వాళ్ళ డేటాని డిపార్ట్మెంట్ వైజు ఒక్కొక్కరు మన డిపార్ట్మెంట్స్ వైజు డేటా అనేది ఎంటర్ చేస్తారు. ఎవరు ఎంటర్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది టెస్లా మోటార్స్ కంపెనీ ఒకటి, మీ కంపెనీ ఉందనుకుందాం. సపోజ్ మీ కంపెనీ పేరు టెస్లా మోటార్స్ లిమిటెడ్. మీకు కింద 4-5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను ఏ అయితే చెప్పానో ఎఫ్ఐ, సిఓ, పిపి, ఎంఎం డిపార్ట్మెంట్స్ అని అలా వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి మనం ఒక సాఫ్ట్వేర్ అనేది మన సాఫ్ట్వేర్ ఇచ్చి డిజైన్ చేసి వాళ్ళ డేటా అనేది దాంట్లో ఎంటర్ చేసుకోవడానికి మనం అనేది సర్వీసు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో మనం ఏం చేయాలి, మనం సర్వర్ అయితే ఒకటి ఇస్తాం వాళ్ళకి. ఆ సర్వర్లో క్లయింట్ అంటే ఎవరు, మనకి టాటా టెస్లా మోటార్స్ ఎవరైతే ఉన్నారో వాడు మన క్లయింట్ని క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయడానికి ప్రాజెక్ట్ టీమ్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. వాళ్ళు ఈ క్లయింట్ని క్రియేట్ చేస్తారు. ఎఫ్ఏసిఓ వాళ్ళ కంపెనీ పేరేంటి అంటే, ఏంటి కంపెనీ పేరు టెస్లా మోటార్స్ అనే దానికి వాళ్ళు డిజైన్ చేస్తారు ఆ కంపెనీ పేరు అన్ని. ఇక్కడ ఎంఎం వాళ్ళు వచ్చేటప్పటికి ప్లాంట్, ఆ కంపెనీకి ప్లాంట్ ఎక్కడ ఉంది, ఆ ప్లాంట్ పేరు ఏంటి అనేది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డిజైన్ చేస్తారు. స్టోరేజ్ లొకేషన్ అంటే మన మెటీరియల్ అనేది ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అన్న దాని గురించి దీన్ని కూడా ఈ రెండు వచ్చేసప్పటికి ఎంఎం వాళ్ళు దీన్ని టేక్ కేర్ చేస్తారు. ఇది ఎఫ్ఐసిఓ వాళ్ళు, ఫికో వాళ్ళు దీన్ని టేక్ కేర్ చేస్తారు. క్లయింట్ అనేటప్పటికి ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని టేక్ కేర్ చేస్తారు. ఇలాగా ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని దాంట్లో వాళ్ళకి అనుగుణంగా కావాల్సినవి మనం చేసి పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ పేరు ఇక్కడ టెస్లా మోటార్స్ అన్న సాఫ్ట్వేర్లో రావాలంటే ఎవరు డిజైన్ చేయాలి, కంపెనీ కోడ్ వాళ్ళు డిజైన్ చేయాలి. కంపెనీ కోడ్, కంపెనీ నేమ్ అన్ని కూడా ఎవరు టేక్ కేర్ చేస్తారు, ఎఫ్ఐసిఓ. ఫస్ట్ కంట ఓకు వీళ్ళు స్టార్ట్ చేస్తారు కంపెనీ పేరని. వాళ్ళకంట ముందు క్లయింట్ అంటే సర్వర్లో వాళ్ళ పేరు రావాలంటే డిజైన్ చేయాల్సిన వాళ్ళు ప్రాజెక్ట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ వచ్చి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఫస్ట్ నువ్వు ఒక వర్క్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ప్రాజెక్ట్ అనే కదా అంటాము. ఆ ప్రాజెక్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు, ప్రాజెక్ట్ టీం వాళ్ళు దాన్ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళు క్రియేట్ చేయగానే ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక 2-3 డేస్లో ప్రాజెక్ట్ అనేది ఈ ఎఫ్ఐసిఓ వాళ్ళకి టేక్ కేర్ చేస్తారు. వీళ్ళని తీసుకోమని చెప్పి వీళ్ళకి పంపిస్తారు.
ఈడి వర్క్ ఎప్పుడైతే ఫినిష్ అయిపోయిందో నెక్స్ట్ ఈ కంపెనీ కోడ్ అంటే ఎఫ్ఐసిఓ వాళ్ళొచ్చి వాళ్ళ కంపెనీ పేరు, కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేసి వీళ్ళు ఆ వర్క్‌ని కంప్లీట్ చేసి టీమ్ వాళ్ళకిస్తారు. ఈ రెండిటిని రిఫరెన్స్‌గా తీసుకొని వీళ్ళు ఏమైతే ప్రాజెక్ట్ పేరు పెట్టారో చూసి, కంపెనీ కోడ్ ఏమైతే పెట్టారో చూసి, అప్పుడు వాళ్ళొచ్చి ప్లాంట్‌ని క్రియేట్ చేస్తారు. తర్వాత స్టోరేజ్ లొకేషన్ కూడా క్రియేట్ చేస్తారు. ఇది మనకి రియల్ టైమ్‌లో జరిగే సినారియో. అసలు ఎలా డిఫైన్ చేస్తారు? ఎలా దాన్ని మళ్ళీ అసైన్ చేస్తారు అన్న కాన్సెప్ట్ ముందు క్లాసుల్లో మనం చూద్దాం. సో, డెఫినిషన్ అంటే మీకు అర్థమైందనుకుంటా. డెఫినిషన్ అంటే డిఫైన్ చేయడం. ప్రాజెక్ట్ నేము టెస్లా మోటార్స్ లిమిటెడ్ అని ప్రాజెక్ట్ సంబంధించిన మాడ్యూల్ వాళ్ళు అక్కడ ఎంటర్ చేసి అక్కడ మనకు ప్రాసెస్ అనేది చేస్తారు. కంపెనీ పేరు టెస్లా మోటార్స్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీకి సంబంధించి అంటే ఎవరు? ఫినాన్స్ వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి పెడతారు. కంపెనీలో ప్లాంట్ ఉండుద్ది. ప్లాంట్ అంటే మనకి ఈ స్టోరేజ్ లొకేషన్ ఇయన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఈ ప్లాంట్ ఉండిద్ది. ప్లాంటు ఏమని ఉండిద్ది? టెస్లా మోటార్స్ లిమిటెడ్ ప్లాంట్ అని చెప్పేసి వాళ్ళు ఆ ప్లాంట్‌ని క్రియేట్ చేస్తారు. మళ్ళీ స్టోరేజ్ లొకేషన్ కావాలి. మనకి వచ్చిన మెటీరియల్‌ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన స్టోరేజ్ లొకేషన్ అనేది ఎవరు చేస్తారు? వాళ్ళు దీన్ని క్రియేట్ చేసి పెడతారు. ఇట్లాగా ప్రాసెస్‌లో స్టెప్ బై స్టెప్ రియల్ టైమ్‌లో అయితే జరుగుతాయి. ఇప్పుడు దీన్ని నేను ప్రాక్టికల్‌గా మన సర్వర్‌లో అయితే చూపించబోతున్నాను. ఓకేనా? అర్థమైందా? నౌ ఐ యామ్ గోయింగ్ టు ఓపెన్ అవర్ సర్వర్. సర్వర్ అయితే నేను ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను నేను. సో, ఇక్కడ నేను ఒకసారి బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇది మన సర్వరు. ఈ సర్వర్‌ని ఏమంటామంటే దీన్ని ఏమంటారని చెప్పాను మీకు. ఈ యొక్క స్క్రీన్‌ని ఏమంటారంటే ప్రైమరీ స్క్రీన్ అని కూడా మనం పిలవచ్చు. నేనైతే ప్రైమరీ స్క్రీన్ అని పిలుస్తాను దీన్ని. దీనికి టెక్నికల్‌గా ఏమని పిలుస్తారంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అని పిలుస్తారు దీన్ని. ఏ స్క్రీన్ అని పిలుస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్. అంటే ఇక్కడ మనం ఏం చెయ్యం. టెస్టింగ్ మాత్రమే చేస్తాం. ఇదంతా కూడా మనం క్రియేట్ చేసేసాక ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకుని యూజ్ చేసుకునే స్క్రీన్ ఇది. ఇక్కడ మనం ఉన్న డిపార్ట్మెంట్‌లన్నీ ఇక్కడ మనకు చూపిస్తాయి. ఇక్కడ మనం ఏం చెయ్యం. జస్ట్ ఏంటంటే ఎప్పుడన్నా ఎండ్ యూజర్ కంప్లెయింట్ వచ్చినప్పుడు అది మనం సాల్వ్ చేశాక వర్క్ అవుతుందో లేదో చూడడానికి ఇక్కడికొచ్చి అంటే ఎండ్ యూజర్ ఇక్కడే వర్క్ చేస్తాడు కాబట్టి మనం బ్యాక్ ఎండ్‌లో అది చేసేసాక ఇది ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ కింద మనం అనుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనం దాన్ని చెక్ చేస్తాం. అంతకు మించి మనం ఏం చేయము ఇక్కడ. దీన్ని ఎండ్ యూజర్ యూజ్ చేసుకుంటాడు వాడి డేటా ఎంట్రీ కోసం. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి టికెట్ రైజ్ చేస్తే దాన్ని సాల్వ్ చేసాక మనం ఒకసారి టెస్ట్ చేసుకొని చూడాలి కదా మరి అది వర్క్ అవుతుందో లేదో. ఇక్కడికి వచ్చి చూసుకుంటాం. ఇక్కడ కూడా వర్క్ అయిపోయినాక అప్పుడు ఎండ్ యూజర్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పి మనం చెప్పడం జరుగుతది. ఇప్పుడు మనం ఏ స్క్రీన్‌లో చేస్తామంటే ఎస్‌పిఆర్‌ఓ స్క్రీన్ అంటారు దీన్ని. ఎస్‌పిఆర్‌ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ స్క్రీన్. ఇక్కడ మనం ఇలా ఎంటర్ కొట్టినాక ఇక్కడ మనకు స్క్రీన్ అయితే మనకి ఓపెన్ అయింది. ఇక్కడ మీకు అడుగుతుంది చూడండి. ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? అని ఇక్కడ మనకు అడుగుతుంది. సో, ప్రాజెక్ట్ నేము ఏంటి అని అడిగితే ఇందాక నేను ఒకటి ఇది అంతా ఎవరు చేయాలని చెప్పాను? ప్రాజెక్ట్‌కి సంబంధించిన టీమ్ వాళ్ళు. ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్‌కి సంబంధించిన టీమ్ ఉంటదని చెప్పాను కదా! మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూడండి. క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాడని చెప్పాను కదా! వాళ్ళు దాన్ని టేక్ కేర్ చేసి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను. టీ కోడ్ వచ్చేసి మనకి టీ కోడ్స్ అంటారు ఇక్కడ. టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్. మీరు ఎయిదర్ పాత్ ద్వారా అన్నా వెళ్ళొచ్చు. లేదంటే షార్ట్‌కట్ టీ కోడ్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా వెళ్తానంటే ఇట్లా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అని ఉంటది. ఇది. దీని మీద క్లిక్ చేసి ఈ డెఫినిషన్ ఇంకో కనిపించిందా? అసైన్‌మెంట్. ఇంత దూరం వెళ్లి ఇయన్నీ చేసుకొని రావాలి. సో, దానికి షార్ట్‌కట్ నేను టీ కోడ్స్ వాడతాను. మీరు కూడా టీ కోడ్స్ టైమ్ సేవ్ అయితే చూడండి. టీ కోడ్ వచ్చి SC09 నేను ఎంటర్ చేశా. ఇక్కడ మనం చూస్తే ప్రాజెక్ట్ స్క్రీన్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి యూజర్ అంటే నేను వాడుతున్న యూజర్. నేను ఎస్ఏబి యూజర్. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు. సో, ఇక్కడ కొన్ని మనకి కస్టమైజేషన్ ఇవన్నీ అడుగుతుంది. సో, ఇది మనకేం అవసరం లేదు. ఇక్కడ మనకి కార్నర్‌లో కనిపిస్తుంది కదా! క్రియేట్ అని కనిపిస్తుంది ఇక్కడ చూసారా? ఆ క్రియేట్ మీద మీరు క్లిక్ చేయండి.
చేసినాక ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. సో, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అని ఉంది. దాని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకి స్క్రీన్ చూస్తే ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అని అడుగుతుంది మనకి. సో, ఇక్కడ మన ప్రాజెక్ట్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు అయితే మనం ఇక్కడ ఇవ్వాలి అని అడుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇద్దాం ప్రాజెక్ట్ నేము. ఇక్కడ మనం కంపెనీ నేమ్ అయితే ఇవ్వాలి. సో, ఏమిద్దామంటే ఇక్కడ కంపెనీ నేమ్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ నేమ్ అయితే ఒకటి ఇవ్వాలి కదా! సో, నేను ఏమి ఇస్తున్నా అంటే ఇక్కడ మీరు చూడండి. నేను శాంపుల్‌గా ఇస్తున్నా. బజాజ్ మోటార్స్ లిమిటెడ్ అని నేను ఒకటి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. అండ్ ఇది ఎక్కడ మనం చేస్తున్నామంటే జర్మనీలో చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఇవ్వండి మీరు. లేదంటే సింగపూర్ అయితే సింగపూర్ ఇవ్వండి. నేనైతే జర్మనీలో చేస్తున్నాం కాబట్టి జర్మనీలో ఒక స్టేట్ బెర్లిన్ అనే స్టేట్‌లో చేస్తున్నాను. ఇది అక్కడుంది. మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ మనకి చూడండి. బజాజ్ మోటార్స్ లిమిటెడ్ ఇది ఎక్కడుందంట? బెర్లిన్‌లో ఉంది. ఇలా మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? మీకు షార్ట్‌కట్ కూడా కావాలంటే మీకు పైన ఒక నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్‌లో కావాలంటే. నేనైతే ఏం నెంబర్‌లు గట్టా ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ ఇట్లా ఇచ్చి ఇక నేను సేవ్ అయితే కొట్టేసా. చూడండి ఇక్కడ వచ్చింది చూడండి. నేను క్రియేట్ చేసింది బజాజ్ మోటార్స్ లిమిటెడ్ బెర్లిన్. ఇలా మనకు ప్రాజెక్ట్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది మనకి. లోపల మీరు చూడొచ్చు ఏం లేవు దీంట్లో ఇంకా. ప్రాజెక్ట్‌గా వచ్చిందా ఇక్కడ చూడండి. బజాజ్ మోటార్స్ లిమిటెడ్ బెర్లిన్‌లో ఉంది ఇది. సో, ఇక్కడితో మనకి ఇదైతే ఫినిష్ అయిపోయింది. స్టెప్ 1 ఫినిష్. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి. క్లయింట్ అంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇది క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ప్రాజెక్ట్. క్లయింట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్. అది మనం క్రియేట్ చేసాం. తర్వాత మనం ఏం క్రియేట్ చేయాలి అంటే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. స్టెప్ 2. స్టెప్ 2లో ఏముంది? కంపెనీ కోడ్. ఇది ఎవరు చేయాలంటే కంపెనీ కోడ్, కంపెనీ అనేది ఫినాన్స్ వాళ్ళు చేయాలి. సో, ఫినాన్స్ వాళ్ళు యాక్చువల్‌గా ఇక్కడ లేరు కాబట్టి ఈ వర్క్ కూడా నేనే చేసి చూపిస్తున్నా. ఇది యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో వాళ్ళే చేస్తారు. ఈ 2 స్టెప్‌లు ఫినిష్ అయ్యాక మూడో స్టెప్ నుంచి మనం ఎంటర్ అయితాం. మనం ఏ మాడ్యూల్ తీసుకున్నామో ఆ మాడ్యూల్‌కి సంబంధించి. మనం ఎంఎం చేస్తున్నాం కాబట్టి మన స్టెప్ థర్డ్. ఎఫ్ఐసిఓ చేస్తే మన స్టెప్ సెకండ్. అదే ప్రాజెక్ట్ చేస్తే మన స్టెప్ ఫస్ట్ మనమే చేయాలి. సో, ఇక్కడ ఎస్‌పిఆర్‌ఓ అని చెప్పేసి నేను టీ కోడ్ అయితే మళ్ళీ ఇచ్చి మన మెయిన్ స్క్రీన్‌కెళ్ళాను. ప్రాజెక్ట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఇక మీరు కంపెనీ అనేది క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. అది OX02 కంపెనీ కోడ్‌కి. చూడండి. OX02 చూడండి. కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ ఇది షార్ట్‌కట్. సో, నేను షార్ట్‌కట్ కాకుండా ఒకసారి నేను నార్మల్‌గా చేద్దామని చూస్తున్నాను. అంటే పాత్ ద్వారా ఎస్‌పిఆర్‌ఓ ఒక పాత్‌లో అది ఎక్కడ ఉంటది ఏంటి చూడ్డానికి. కొట్టాక మీకు ఇలా స్క్రీన్ అయితే వస్తది. దాన్ని హిట్ చేశాక ఇక్కడ మీకు ఎస్ఏపీ రిఫరెన్స్ ఇమేజ్ అని ఉందో దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అని ఉంటది. ఇక్కడ ఎక్కడుంది చూడండి. ఇక్కడ ఉంది. దాంట్లో మనం ఇప్పుడు ఏ పార్ట్‌లో ఉన్నాం? డెఫినిషన్ ఉంది. అసైన్‌మెంట్ ఉంది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? డెఫినిషన్. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫినాన్షియల్ అకౌంటింగు, కంట్రోలింగు, లాజిస్టిక్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్ నేను చెప్పినవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారని చెప్పాను? ఫినాన్స్ వాళ్ళు చేస్తారన్న. ఫినాన్స్ వాళ్ళంటే ఎక్కడున్నారు? ఫినాన్షియల్ అకౌంటింగ్. దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. డిఫైన్ కంపెనీ. కంపెనీని డిఫైన్ చేయండి అని అడుగుతుంది. సో, దాని మీద ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్‌గా వీళ్ళు డిఫైన్ చేసిన కంపెనీలు ఇవి. సో, మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఎంట్రీస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. కంపెనీ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో, షార్ట్‌కట్‌లో మనం ఇక్కడ రాయాలి. 4 డిజిట్స్ వరకే తీసుకుంటది ఇది మేబీ.
చూడండి ఎక్కువే తీసుకుంటుంది. సో, మాక్సిమం 4 ఆర్ 6, 4-6 వరకు తీసుకుంటది. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కంపెనీ నేము షార్ట్‌కట్ ఇద్దాం. బీజే అంటే బజాజ్ మోటార్స్ లిమిటెడ్. బీజేఎంఎల్ అని ఇచ్చా. కంపెనీ నేమ్ అడుగుతుంది. బజాజ్ మోటార్స్ లిమిటెడ్. సెకండ్ కూడా మీరు ఇదే కాపీ పేస్ట్ చేయండి. మ్యాండేటరీ కాదు కంపెనీ 2 అనేది కూడా. సో, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా స్కిప్ చేయండి. సో, ఇది స్ట్రీట్ అడుగుతుంది. నేను ఆల్రెడీ డిఫాల్ట్‌గా కొన్ని ఎంటర్ చేశాను. మెయిన్ రోడ్ బెర్లిన్. నేను బెర్లిన్‌లో చేస్తున్నాను కాబట్టి మెయిన్ రోడ్ అని చెప్తున్నా. తర్వాత పీఓ బాక్స్ అని అడుగుతుంది పోస్ట్ ఆఫీస్ సంబంధించి. సో, దానికొచ్చేసి మీరు ఇంటర్నెట్‌లో కూడా సెర్చ్ చేయండి. బెర్లిన్ ఒక పోస్ట్ ఆఫీస్ కోడ్ అని అడిగితే, పోస్ట్ బాక్స్ అని అడిగితే మనకి ఇస్తది మనకి. అదే మీరు తెలంగాణ తీసుకుంటే తెలంగాణకు సంబంధించి ఉంటది. సో, పోస్టల్ కోడ్ కూడా అడుగుతుంది. దానికి సంబంధించింది ఇది. సో, సిటీ అడుగుతుంది. సిటీ అంటే మనం బెర్లిన్‌లో చేస్తున్నాం కాబట్టి బెర్లిన్. కంట్రీ అడుగుతుంది. కంట్రీకి ఇక్కడ మీరు చూడొచ్చు జర్మనీ అని ఉంటది మన కంట్రీ వచ్చి. బెర్లిన్ అనేది ఎక్కడుంది? జర్మనీ. సో, ఇది జర్మనీ మీద మనం క్లిక్ చేసాము. లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ కూడా ఏ లాంగ్వేజ్ మనది? జర్మన్ లాంగ్వేజ్. సో, డీఈ. అదే ఇండియా తీసుకుంటే ఇంగ్లీష్ పెట్టాలి. కరెన్సీ అడుగుతుంది. ఏ కరెన్సీ వాడతారు మీరు? ఇక్కడ చాలా చూపిస్తుంది చూడండి. ఇవన్నీ కరెన్సీలు. అదే మన ఇండియా అయితే ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోవాలా. సో, మనం జర్మనీ కాబట్టి యూరోస్ ఉంటాయి అక్కడ. సో, యూరో. యూఈయూఆర్. యూరో సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మన సేవ్ బటన్ అయితే ఉంటుంది. దాని మీద సేవ్ కొట్టేసేయండి. ఇక్కడ మనకు అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలా అని. సో, మన ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. సో, మన ప్రాజెక్ట్ ఎక్కడుంది? బజాజ్ మోటార్స్‌లో ఉంది కాబట్టి ఇక్కడ 6 మీద క్లిక్ చేసి 6 అంటే బజాజ్ మోటార్స్. ఇది నేను ప్రీవియస్‌గా చేసిన టొయోటో కార్స్ అంటే ఈ ప్రీవియస్ ప్రాజెక్ట్‌లు ఇవి. సో, ఈ ప్రాజెక్ట్ మీద సేవ్ చేయాలి అని మనం చెప్తున్నాం సిస్టమ్‌కి. సో, మనం ఇక్కడ క్లిక్ చేసాము. అండ్ మళ్ళీ ఎంటర్ కొట్టాము. డేటా వాస్ సేవ్డ్. ఇక్కడితో మనకి కంపెనీ అనేది క్రియేట్ చేసాం మనం. స్టెప్ నెంబర్ 2లో ఒక పార్ట్ అయింది. ఇప్పుడు మనం కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ డిఫైన్ కంపెనీ అయిపోయింది ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో. ఇంకేముంది? కంపెనీ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ కంపెనీ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే పొజిషన్స్‌లో మనం చూసుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే గనక. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వగానే ఇక్కడ డిస్‌ప్లే అయితది క్రియేట్ చేసి ఉంటే. లేదు అంటే గనక మనం న్యూ ఎంట్రీస్ కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ కోడ్ అడుగుతుంది. సో, కంపెనీ కోడ్ ఏమి ఇద్దామంటే బజాజ్ బీజే మోటార్స్ లేదంటే బజాజ్ సీసీ అంటే కంపెనీ కోడ్. బీజే అంటే బజాజ్, సీసీ అంటే కంపెనీ కోడ్. కంపెనీ నేమ్ బజాజ్ ఎంఓటీఓఆర్ఎస్ మోటార్స్ ఎల్టీడీ లిమిటెడ్. సిటీ ఎక్కడ? బెర్లిన్ నేను తీసుకున్నాను. కంట్రీ ఎక్కడ? మీరు ఇలా కూడా రావచ్చు ఇక్కడ. ఆల్రెడీ ఎంటర్ చేస్తే అక్కడ అట్లా చూపిస్తుంది. లేదంటే ఇక్కడ నుంచి మీరు రావచ్చు. ఏమని చెప్పాను? జర్మనీ అంటే డిఈ. సో, నెక్స్ట్ కరెన్సీ ఏంటి? యూరోస్. మీరు ఇక్కడ చూసుకుని నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి డిఫాల్ట్ చూపిస్తుంది. కొత్తగా ఎంటర్ చేసేవాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. ఓకేనా? టైమ్ సేవింగ్ కోసం నేను అట్లా చేస్తున్నా. లాంగ్వేజ్ కూడా అంతే. మీరు ఇక్కడ చూసుకోవాలి. సో, ఆల్రెడీ నేను ఎంటర్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ. ఇలా మీరు ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని మీరు సేవ్ చేయాలా. సేవ్ చేస్తే మనకి ఇలా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దేని గురించి మీరు ఇది ఇస్తున్నారనేది ఇది ఒక కంపెనీ అని మనం డిఫైన్ చేయాలి ఇక్కడ. సెర్చ్ టర్మ్స్ అంటే మనకి సెర్చింగ్‌లో మనం ఎప్పుడైనా సెర్చ్ చేయాలంటే షార్ట్‌కట్ అంటే మనం ఎట్లా చేస్తాం? బీజే సీసీ అన్నప్పుడు అది కనిపించాలి అక్కడ. సెర్చ్ చేస్తాం కదా షార్ట్‌కట్‌లో. అప్పుడు యూజ్ అవుతది. మ్యాండేటరీ కాదు. బట్ చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ హౌస్ నెంబర్ అడుగుతుంది. మ్యాండేటరీ అయితే ఇవ్వండి. నెక్స్ట్ సిటీ అడుగుతుంది.
బెర్లిన్ అని చెప్పినాను. రిలీజియన్ అని అడుగుతది ఇక్కడ. రిలీజియన్ అంటే ఆ బెర్లిన్ సంబంధించిన రిలీజియన్ ఏంటి అని చెప్పేది. రిలీజియన్ కాదు సారీ రీజియన్. రీజియన్ ఏంటంటే దానికి సంబంధించిన ఏ సెక్టర్‌లోకి వస్తదని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా రీజియన్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడికి మన జర్మనీకొచ్చేసి రీజియన్ వచ్చేసి 11. అట్లాగే మన హైదరాబాద్ వచ్చేసి 36 ఉంటది. మీరిక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే కనిపిస్తదది. 36 వచ్చి మన హైదరాబాద్ అది. సో, ఇక్కడ నేనేమిస్తున్నానంటే రీజియన్ వచ్చేసి డిఫాల్ట్‌గా 11. పీఓ బాక్స్ అని అడుగుతుంది. ఇందాక మనం ఇచ్చాం గదా! అదే ఎంటర్ చేయండి. పోస్టల్ కోడ్ అడుగుతుంది. అదే ఎంటర్ చేయండి. ఇంకేం అవసరం లేదు. మీరు మొబైల్ నంబర్ ఇచ్చేలా ఉంటే గాని మొబైల్ నంబర్ డిఫాల్ట్ నంబర్ ఏదో ఒకటి ఇలా నేనిచ్చాను. ఈమెయిల్ ఐడీ కూడా ఇస్తున్నాను. సంథింగ్ మనది బజాజ్ కాబట్టి బజాజ్ మోటార్స్ @జీమెయిల్ ప్రాపర్‌గా ఇవ్వాలి. లేదంటే ఎర్రర్ వస్తది. gmail.com అని ఇచ్చా. ఇది రాంగ్ అయితే గనక ఇప్పుడే మనకి మెసేజ్ వస్తది ఇక్కడ. ఫిల్ ఆల్ రిక్వైర్డ్ ఎంట్రీస్ అంటుంది. సో, మనం ఇక్కడ కంట్రీ ఇవ్వడం మర్చిపోయాము. సో, డి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాం. సో, ఇది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మళ్ళీ మీరు ఇక్కడికెళ్ళి మనది ఏది ప్రాజెక్ట్ ఏంటి బజాజ్ మోటార్స్ లిమిటెడ్. సో, అక్కడ క్లిక్ చేయండి. సేవ్ చేయండి. సో, మనకి అయిపోయింది ఇక్కడికి. మనం కంపెనీ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? ఇక్కడ చూడండి ఏం క్రియేట్ చేయాలి? ప్లాంట్ క్రియేట్ చేయాలి. మన క్లయింటు ప్రాజెక్ట్ అయిపోయింది. కంపెనీ కోడ్ కూడా అయిపోయింది. ఇక్కడ రాస్తున్నా చూడండి. కంపెనీ కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ప్లాంట్ క్రియేట్ చేయాలి. ప్లాంట్ ఎక్కడ ఉంటది అని అంటే మీరు మన ఎస్ఏపి స్క్రీన్‌కి రండి. స్క్రీన్ బ్యాక్‌కెళ్ళాలంటే /n ఇలా కూడా మీరు బ్యాక్‌కెళ్ళొచ్చు. లేదు వేరే స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది కొట్టినా సరే మీరు కొత్త స్క్రీన్‌కి అయితే నావిగేట్ అవుతారు. ఎట్ ఏ టైమ్ ఇట్లా మనం 6 స్క్రీన్స్ వరకు మనం ఓపెన్ చేయొచ్చు దీంట్లో. ఓకేనా? 6 ఇంటర్వ్యూ క్వెషన్ ఎన్ని స్క్రీన్‌లు మనం ఓపెన్ చేయగలం అని చెప్పి మనం అడుగుతాడు. హౌ మెనీ స్క్రీన్స్ కెన్ వి ఓపెన్ అని అడిగితే మనం 6 ఓకేనా? సో, ఇట్లా ఓపెన్ చేసుకునైనా రావచ్చు. లేదా క్లోజ్ చేయాలన్నా కూడా ఇంగో ఇక్కడ మన స్క్రీన్ కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు ఇందాక ఈ స్క్రీన్ నుంచి కొత్త స్క్రీన్‌కెళ్ళాం. దీన్ని క్లోజ్ చేయాలంటే ఇలా /n అని కొడితే ఎంటర్ కొడితే కూడా ఇది క్లోజ్ అయితది ఇలా. అంటే వెనక్కి వెళ్తది. ఇప్పుడు మనం ప్లాంట్ క్రియేట్ చేయడానికి మనం టీ కోడ్ కావాలంటే టీ కోడ్ ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు. టీ కోడ్ వచ్చి OX10 అని ఉంది టీ కోడ్. సపోజ్ నేను అదే ఎంటర్ చేస్తాను చూడండి. OX10 డైరెక్ట్ ఇక్కడ చూడండి ప్లాంట్‌కి సంబంధించింది వచ్చింది. ఇట్లా కాదు నేను నావిగేషన్ ద్వారా వెళ్తాను అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాను. నాకు పాత్ కావాలంటే SPRO అని కొట్టి ఇక్కడ కొట్టి ఇప్పుడు మన ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. దాంట్లో మనం ఎక్కడున్నాం? డెఫినిషన్‌లో ఉన్నాం. ప్లాంట్ ఎక్కడ ఉంటదంటే లాజిస్టిక్ జనరల్ అని ఉంది కదా ఇక్కడ. దీంట్లో మనకు ప్లాంట్ ఉంటది. లాజిస్టిక్స్ జనరల్. దాని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూడండి. డిఫైన్ కాఫీ డిలేట్ చెక్ ప్లాంట్ అని ఉంది కదా! సో, ఈ ప్లాంట్ మీద మనం క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం డిఫైన్ ప్లాంట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! డబుల్ క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకు ప్లాంట్ ఉంటే మనం చూసుకోవడానికి పొజిషన్స్ వాడాలి ఇక్కడ. పొజిషన్‌లో మనం సెర్చ్ చేయడానికి. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఇలా మనకి ఒక పాపప్ వస్తది. మనకి ప్లాంట్ లేదు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఎంట్రీస్ ఉంది కదా ఇక్కడ. దాని మీద క్లిక్ చేయండి. ప్లాంట్‌కి షార్ట్‌కట్ ఒక 4 వర్డ్స్ లేదా 6 డిజిట్స్ వరకు మనం ఇవ్వచ్చు. సో, నేనేమి ఇస్తానంటే బజాజ్ PL అంటే ప్లాంట్. ఇక్కడ ఏమిస్తానంటే బజాజ్ మోటార్స్ ప్లాంట్. మీరు ఎన్ని ప్లాంట్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఒక కంపెనీ బట్టి 2 ప్లాంట్ ఉంటే 2, 1 ఉంటే 1. సో, నేను ఇక్కడ ఇదే
కాపీ చేశాను. బజాజ్ మోటార్స్ ఎల్టీడీ ప్లాంట్ లిమిటెడ్ కదా, ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదంతా కూడా మీకు బ్లూ ప్రింట్ ఉంటుంది, ఏమి ఇవ్వాలి ఏంటన్నది, దాన్ని బట్టి మీరు ఫాలో అయితే సరిపోద్ది. ఇది మీరు ఇచ్చాక ఇవన్నీ గ్రే అవుట్ అయిపోయినాయి. సో ఇవి మనకి రిక్వైర్డ్ అయిన ఫీల్డ్స్ కాదు. సో ఇది ఇచ్చినాక మీరు ఇక్కడ సేవ్ కొట్టండి. సేవ్ కొట్టాక ఇక్కడ మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, సేమ్ ఇందాకలానే. ఇక్కడ ఇది కంపెనీ అని చెప్పండి, నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇందాక ఇచ్చినట్టే బజాజ్ మోటార్స్ ఎల్టీడీ ప్లాంట్, సేమ్ ఇదే మళ్ళీ కాపీ చేసేసి ఐఎమ్ పేస్టింగ్ ఇయర్. సో ఇక్కడ సెర్చ్ టర్మ్స్ అనేవి మన ఇష్టం, అది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో నేను ఏమి ఇస్తున్నా, బి, బజాజ్లో బి, మోటార్స్లో ఎమ్, లిమిటెడ్లో ఎల్, పి, ప్లాంట్లో పి, ఇట్లా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అట్లాగే హౌస్ నెంబరు అడుగుతుంది, స్ట్రీట్ కానీ మీరు మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, మ్యాండేటరీ ఏం కాదు. సో సిటీ అడుగుతుంది, మన బెర్లిన్ కాబట్టి బెర్లిన్ ఇచ్చుకోండి. కంట్రీ అడుగుతుంది, డి అంటే జర్మనీ. నెక్స్ట్ రిలీజియన్ వచ్చేసి 11, దానికి పోస్ట్ ఆఫీస్ అడుగుతుంది, అలాగే పోస్టల్ కోడ్ అడుగుతుంది. తర్వాత ఇంక ఇదేమీ అవసరం లేదు, మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో నేను సమ్ డమ్మీ నెంబర్ అయితే ఇస్తున్నా. ఈమెయిల్ కూడా ఇందాక ఇచ్చినట్టే bajaj.motors, మ్యాండేటరీ కాదు, కావాలంటే ఇవ్వండి. gmail.com ఇచ్చా. ఒకసారి ఫీల్డ్స్ అన్నీ చూసుకొని అన్నీ ఉన్నప్పుడే మనం ఎంటర్ చేయాలి, ఏదైనా మిస్ అయితే మనకి ఇక్కడ చెప్తుంది. చూడండి ఇక్కడ అడ్రస్ bajaj.motors.@gmail.com ఇన్వాలిడ్ అని వస్తుంది, అంటే ఇందాక మనం ఇచ్చింది ఎగ్జాక్ట్గా ఇవ్వాలన్నమాట. సో సమ్ ఎర్రర్ అయితే వచ్చింది. సో నేను ఇవ్వాలనుకుంటలేదు అది, ఎందుకంటే ఇందాక ఏమి ఇచ్చానో నాకు గుర్తులేదు. సో మీకు గుర్తుంటే కనుక మీరు ఇచ్చుకోండి అక్కడ. సో నేను ఆ ఫీల్డ్ తీసేసాను. ఇది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మీరు ఇలా వచ్చి ఇక్కడ బజాజ్ మోటార్స్ లిమిటెడ్ బెర్లిన్ ప్లాంట్లో మీరు సేవ్ చేయాలని చెప్పారు. ఓకే, టిక్ ఇచ్చారు. మనకి ఇక్కడతో ఈ అసైన్మెంట్స్ అనేవి ఇక్కడ వరకు కొన్ని కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మనకి డేటా వాజ్ సేవ్డ్ అంటే క్రియేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి, అసైన్మెంట్లో క్లయింట్ అయిపోయింది, కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, ప్లాన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకు వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లోనే ఇంకా ఉన్నాయి, స్టోరేజ్ లొకేషన్ ఒకటి, పర్చేస్ ఆర్గనైజేషన్ ఒకటి. ఇవి చూసారా, కనిపిస్తుందా? ఇవి 2 టాపిక్స్ ఉన్నాయి, స్టోరేజ్ లొకేషన్ ఒకటి, పర్చేస్ ఆర్గనైజేషన్ ఒకటి. ఇవి రెండు కూడా, ఈ 3 ఏమైతే ఉన్నాయో ప్లాంట్ వచ్చేసి మనకి పీపీ వాళ్ళు చేస్తారు, దీన్ని ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ వాళ్ళు చేస్తారు ఈ ప్లాంట్. ఓకేనా, ఇది వచ్చి ప్రాజెక్ట్ వాళ్ళు చేశారు. ఈ కంపెనీ కోడ్ వచ్చి ఎవరు చేశారు, ఫినాన్స్ వాళ్ళు చేశారు. వాళ్ళకి లేరు కాబట్టి నేను చేసి చూపిస్తున్నా, రియల్ టైంలో మీరు చేయాల్సిన అవసరం లేదు. ప్లాంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ వాళ్ళు ఇది చేస్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ ఏ కన్సల్టెంట్ యూ నీడ్ టు డూ దీస్ 2 థింగ్స్. ఈ 2 కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి స్టోరేజ్ లొకేషన్ ఒకటి మనం క్రియేట్ చేయాలి, పర్చేస్ ఆర్గనైజేషన్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో మనం చేద్దాం. టీ కోడ్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి, OX09 అంటే దీనికి, OX08 అంటే మనకి పర్చేస్ ఆర్గనైజేషన్కి. సో నేను ముందు టీ కోడ్ కాకుండా పాత్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది. సో /n కొట్టే నేను బ్యాక్ స్క్రీన్కి వెళ్ళాను. నేను ఎక్కువ పాత ద్వారానే రావడానికి ట్రై చేస్తున్నా, మీకు గుర్తుంటుందని. టీ కోడ్స్ అంటే షార్ట్ కట్ కాబట్టి మీరు ఎలానో గుర్తుపెట్టుకుంటారు. సో ఈ స్క్రీన్కి అయితే వచ్చాము. ఇక్కడ SAP రెఫరెన్స్ ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అనమాట, దాని మీద క్లిక్ చేయాలి. ఇదంతా బ్యాక్ ఎండ్లో మనం చేసి బ్యాక్ ఎండ్ వర్క్ ఇది, అంటే కన్సల్టెంట్గా మనం చేయాల్సిన వర్క్ ఇది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం, దాంట్లో డెఫినేషన్ అయితే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఫినాన్షియల్ అకౌంటింగ్ ఓకే, లాజిస్టిక్స్ జనరల్లో ఫినాన్షియల్ అకౌంట్లో మనం చేసింది కంపెనీ కోడ్, తర్వాత లాజిస్టిక్స్ జనరల్లో మనం చేసింది ప్లాంటు,
తర్వాత మన కోర్ ఏదైతే ఉందో మెటీరియల్ మేనేజ్మెంట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్ అని ఉంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. ప్లాంట్ అడుగుతుంది. ఇందాక మనం క్రియేట్ చేసిన ప్లాంట్ ఏంటి అని అడుగుతుంది. చూసారా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వర్క్ అంటే ఇదే. ఏది స్టెప్ బై స్టెప్ వర్కు? మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్ తర్వాత ఎఫ్ఐసిఓ వాళ్ళొచ్చారు. ఎఫ్ఐసిఓ వాళ్ళొచ్చి వాళ్ళ కంపెనీని క్రియేట్ చేశారు. వాళ్ళ కంపెనీ కోడ్‌ని క్రియేట్ చేశారు. తర్వాత ప్లాంట్ వాళ్ళొచ్చారు. ప్లాంట్ వాళ్ళొచ్చి ప్లాన్ క్రియేట్ చేశారు. తర్వాత మనకు వర్క్ అప్పచెప్పారు. ఇప్పుడు మనం వర్క్‌లోకెళ్ళే ముందు నీ ముందు వాళ్ళు ప్లాన్ క్లియర్ చేశారా లేదా? చేస్తే నువ్వు ఈ వర్క్ చేయడానికి మేము ఎలిజిబిలిటీ ఇస్తాను అంటుంది ఈ సాఫ్ట్‌వేర్. చేశారు అని మనం చెప్తే ఇక్కడ ఏంటి? ఏం చేశారో దాని కోడ్ ఇమ్మంటుంది ఇక్కడ. అంటే వాళ్ళ ప్లాంట్ ఏం క్రియేట్ చేశారో ఆ ప్లాంట్ ఇక్కడ నువ్వు ఇవ్వి అప్పుడు నేను అలౌ చేస్తా అంటుంది. సో వాళ్ళు ఏం చేశారు? బజాజ్ పీఎల్ అని చేశారు. గుర్తుందా ఇందాక మనం చేసింది? బజాజ్ కంపెనీ ప్లాంట్ పీఎల్ అంటే. సో నేను క్లిక్ ఇచ్చేసాను. ఇక్కడ ఇలా ఇచ్చేసిన వెంటనే మనకి ఇది ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఉంది. అడ్రెస్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్ అని కూడా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్‌గా న్యూ ఎంట్రీ కొడుతున్నా. ఇక్కడ ఒక స్టోరేజ్ లొకేషన్ తీసుకుంటున్నాను నేను. దాని పేరు ఏంటి అని అడుగుతుంది. ఏం స్టోరేజ్ లొకేషన్ అది? బజాజ్. మోటార్స్ ఎస్ఎల్. ఫుల్ నేమ్ అయితే తీసుకోదండి. చూసారా? ఎస్టీఓ దాకా తీసుకుంది. సో నేను ఎస్ఎల్ అని పెడతా స్టోరేజ్ లొకేషన్. డిస్క్రిప్షన్ అనేది ఫుల్‌గా తీసుకోదు. సో మన ఐడెంటిఫికేషన్ కోసం ఇంతైతే మనం తీసుకుంటాం. ఓకేనా? ఇది ఇక్కడ తీసుకున్నాక దీన్ని సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. సో 006 అంటే మనదే ప్రాజెక్ట్ అది. చూడండి ఇక్కడ 006 దాని మీద పెట్టి సేవ్ చేసేయండి. ఓకేనా? అయిపోయినాక అప్పటితో అయిపోలేదు. దీనికి అడ్రస్ కూడా ఇవ్వాలి కదా! సో అడ్రస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనం ప్లాన్ క్రియేట్ చేసాం మరి దానికి అడ్రస్ దానికి అంతా ఉంటది కదా! ఎక్కడంటే దాన్ని ఇలా సెలెక్ట్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్ ఉంది కదా! దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనం ఇది క్రియేట్ చేసామో ఏం క్రియేట్ చేసామో స్టోరేజ్ లొకేషన్. ఇప్పుడు దీని మీద మనం ఇట్లా సెలెక్ట్ చేసి దీన్ని స్టోరేజ్ లొకేషన్‌లోకి వెళ్ళండి. వెళ్ళినాక ఇక్కడ మనం 1 అని ఎంటర్ చేసాము. 1 ఎంటర్ చేయగానే మనకి ఎంటర్ ఇవ్వండి. ఒకసారి తీసేసిద్దాం ఎంటరు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓపెన్ చేశాక ఇలా ఓపెన్ అవుతది. అడ్రస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నెంబర్ 1 మనం 1 అని ఇక్కడ పెట్టి మనం ఇక్కడ సేవ్ కొట్టండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏదో ఒక ఎంట్రీ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏ అని ఒక ఎంట్రీ ఇస్తున్నాను. సో ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ మనకి టైటిల్ అడుగుతుంది. ఒక కంపెనీ ఇచ్చాను అండ్ నేమ్ అడుగుతుంది అది. బజాజ్ మోటార్స్ లిమిటెడ్ ఏంటిది స్టోరేజ్ లొకేషన్ కదా! STORAG స్టోరేజ్ లొకేషన్ అని ఇచ్చాను. సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను నేను. అదే ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇవ్వండి లేదంటే లేదు. డిపెండ్స్ ఆన్ యూ. కంట్రీ అయితే నేను జర్మనీ కాబట్టి డిఈ. రిలీజియన్ వచ్చి 11. పోస్ట్ బాక్స్ పిఓ బాక్స్ వచ్చి తర్వాత పోస్టల్ కోడ్ వచ్చి ఇది. టెలిఫోన్ నెంబర్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. సో నేను డిఫాల్ట్ తీసుకున్నాను. సో అన్నీ కరెక్ట్ కాదో చూసుకొని ఒకసారి దీని మీద క్లిక్ ఇవ్వండి. సో 1 ఎంట్రీ చూసాను అంటే ఇక్కడతో మనకి ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇది కూడా మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ అయిపోయింది. తర్వాత పర్చేస్ ఆర్గనైజేషన్ ఉంది. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే డిఫైన్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో వీటిని మనం డిఫాల్ట్ చేసి పెడుతున్నాం అన్నమాట. అది ఎక్కడ ఉంటదో మనం చూద్దాం అయితే ఇప్పుడు ఒకసారి. SPRO ఓపెన్ చేసి డెఫినిషన్‌లో ఉన్నాయి కదా అది. సో మెటీరియల్ మేనేజ్మెంట్.
సో మెయింటైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ దాని మీద క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్ ఇవ్వండి. పర్చేస్ ఆర్గనైజేషన్ నేమ్ బజాజ్. సో 4 డిజిట్ ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే BJPO బజాజ్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఇవ్వచ్చు కావాలంటే బజాజ్ మోటార్స్ PORG అంటే పర్చేస్ ఆర్గనైజేషన్. ఇలా ఇచ్చి సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ కొట్టండి. 6 అంటే మన ప్రాజెక్ట్ అది. సో 6 ఇక్కడ ఉంది కదా, ఒకసారి మీరు సెలెక్ట్ చేస్తే ఇంకా అత్త మాటలో అది 6 అనేది తీసుకుంటుంది, నో ప్రాబ్లం. సో ఇచ్చేసేయండి. సో అంతే ఫ్రెండ్, డేటా వాజ్ సేవ్డ్. ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసాము. డెఫినేషన్ పార్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. చూడండి, డెఫినేషన్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ చేసాం. ఇది ఎవరి వరకు ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ మాడ్యూల్ మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు లేడు కాబట్టి మనకి ఇవన్నీ చేయడానికి ఇవన్నీ స్టెప్స్ వేయాలి కాబట్టి మనం వేస్తున్నాం ఈ స్టెప్స్ అన్నీ. కంపెనీ కూడా ఫినాన్స్ వాళ్ళది ఇది. ఆ స్టెప్ కూడా నేనే వేశాను. తర్వాత ప్లాంట్ అంటే ఎవరు వేయాలి? ప్రొడక్షన్ ప్లానింగ్ వాళ్ళు వేయాలి. ఆ స్టెప్ నేనే వేసా. తర్వాత ఈ 2 మెయిన్ స్టెప్‌లు, ఈ 2 స్టెప్‌లు కూడా నేనే వేసా. ఇక్కడితో మనకి డెఫినిషన్ పార్ట్ అయితే అయిపోయింది. రేపు నేను అసైన్‌మెంట్స్ అయితే చెప్తాను. సో ఇది మనం చేసాం కదా! ఇప్పుడు మనం ఇది చేసింది వర్కౌట్ అయిందా లేదా అనేది మనం చూడాలి ఇప్పుడు. మన సాఫ్ట్‌వేర్‌లో చూద్దాం అది. ఇక్కడి వరకు మనం చేసాము. దీని అవుట్‌పుట్ అయితే మనం చూడాలి కదా ఎంతవరకు వచ్చిందో. అది కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం ఇది చేసాము. ఇప్పుడు మనం చేసిన దాని గురించి అవుట్‌పుట్ కావాలంటే ఏం చేయాలంటే, ఈ యొక్క ఫీల్డ్‌లోకి వచ్చి మనం EC01 అనే మన టీ కోడ్ అనేది మనం ఎంటర్ చేస్తే మనకిలా వస్తుంది ఒక స్క్రీన్ అనేది. ఒక స్ట్రక్చర్ అయితే ఇక్కడ మనకు చూపిస్తది. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్ట్ కంపెనీ కోడ్. అంటే మన కంపెనీ కోడ్‌ని లింక్ చేసాం గదా! అది అయ్యిందా లేదా అనేది మనం ఎక్కడ చూస్తామంటే ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ స్ట్రక్చర్ మీద మనం క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. టిక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. కొంచెం టైం పడతది ఇది లోడ్ అవ్వడానికి. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏంది అంటే, మనం ఏం క్రియేట్ చేసాం కంపెనీ కోడ్ BJCC అని క్రియేట్ చేసాం. బజాజ్ కంపెనీ కోడ్ అని. అది ఇక్కడ వెతకాలంటే మనకి 2 రోజులు పడతది. సో నేను షార్ట్‌కట్‌లో వెతకడం కోసం కంట్రోల్ F అనేది మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు BJCC ఇదే కదా మనకి. కొంచెం వెతికి పెట్టరా బాబు అని ఇక్కడ అడిగితే ఇక్కడ మనకు వచ్చింది చూడండి. BJCC అంటే ఏంటి? బజాజ్ మోటార్స్ లిమిటెడ్. దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు చూపిస్తుంది. మీకు మళ్ళీ కావాలంటే చూడండి, మళ్ళీ చెప్తా. BJCC ఓకే. దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇంకో BJCC వచ్చింది. దాని మీద మళ్ళీ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్‌కి కంపెనీ అసైన్ అయిందా లేదా? మనం ఏం చేసాం, BJCC అనే దాన్ని ఈ కంపెనీ కోడ్‌కి బజాజ్ మోటార్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ అసైన్ అయింది. చూసారా? కంపెనీ కోడ్‌ని అసైన్ చేసాం కదా! సో ఇక్కడ అయింది చూడండి. BJCC అనేది మన కంపెనీ కోడ్. బజాజ్ మోటార్ లిమిటెడ్ అనేది మన కంపెనీ. ఈ 2 ఇక్కడ అసైన్ అయినాయి. సో మనం ఇక్కడ సక్సెస్ అయ్యాము. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ రండి. సో ఇప్పుడు మనం ప్లాంట్ చేసాం కదా! మళ్ళీ మనం ఏం చేసాం, ప్లాంట్‌ని స్టోరేజ్ లొకేషన్ 2 చేసాం కదా! దానికోసం ఏంటంటే ప్లాంట్ చూడడానికి EC02 ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయండి. నావిగేషన్ క్లిక్ చేయండి. టిక్ ఇచ్చేసేయండి. కంట్రోల్ F ఫైండ్ చేయండి. BJPL ప్లాంట్ కదా! సో ఇక్కడ మనం సెర్చ్ చేయండి. ఇక్కడ BJPL అనేది మనకు వచ్చింది. ప్లాంట్ ఇక్కడ చూసారా? బజాజ్ మోటార్స్ లిమిటెడ్ ప్లాంట్. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. BJPL మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. సో ఇదిగో BJPL అని వచ్చింది. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూస్తే మీకు BJPL బజాజ్ మోటార్ లిమిటెడ్ ప్లాంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇది ప్లాంటు. సో ఇక్కడ మనం ఈ నాబ్ అనేది మనం క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది బజాజ్ PL1 అంటే ప్లాంట్ 1, బజాజ్ మోటార్స్ స్టోరేజ్ లొకేషన్. ఇట్లా మనం చేసిన వర్క్స్ అన్నీ కూడా మనం ఏమేం చేసాం, కంపెనీ కోడ్ చేసాం, ప్లాంట్ చేసాం, స్టోరేజ్ లొకేషన్ చేసాం. ఈ ప్లాంట్ ఒకటి చేసాము, స్టోరేజ్ లొకేషన్ కూడా చేసాం కదా ఒకటి SL అనేది. సో
స్టోరేజ్ లొకేషన్. ఇట్లా మనం చేసినవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. రిమైనింగ్ క్లాస్ అయితే నేను మళ్ళీ రేపు పొద్దున్న కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వరకు డెఫినిషన్స్ అంటే ఇవే ఉంటాయి. ఇంతకు మించి ఏమి ఉండవు. రేపు నుంచి నేనైతే అసైన్‌మెంట్స్ అయితే చెప్తా. అంటే ఇప్పుడు మనం డిఫైన్ ఏవైతే చేసామో దాన్ని అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి. డెఫినిషన్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, అసైన్‌మెంట్స్ ఉన్నాయి నెక్స్ట్. అసైన్‌మెంట్స్ అంటే ఏం చేయాలంటే అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్ చేయాలి. ఇప్పటి వరకు మనం డిఫైన్ చేసాం. అసైన్ చేయలేదు ఇంకా. తర్వాత అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ చేయాలి. అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ మనం చేసాం కదా! దానికి కంపెనీ కోడ్‌కి చేయాలి. ఎందుకంటే కంపెనీ కోడ్ అనేది మనకి మెయిను. అదే కంపెనీ. మనం చేసే ప్రతి వర్క్‌ని దీనికి అసైన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది కంపెనీకి తెలియాలంటే దీనికి అసైన్ చేయాలి. మనం చేసే ఈ ప్లాన్స్ గానీ, ఈ పర్చేస్ ఆర్గనైజేషన్స్ గానీ. సో, ఇలా కొన్ని అసైన్‌మెంట్స్ అయితే ఉంటాయి. ఈ అసైన్‌మెంట్స్ అనేవి నేను రేపు క్లాస్‌లో చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాస్‌లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఈరోజు మనం చేసింది పక్కాగా డెఫినిషన్ పార్ట్ మాత్రమే చేసాం. ఏది కూడా అసైన్‌మెంట్ చేయలేదు. ఈరోజు చేసిన క్లాస్ మొత్తం కూడా ఈ డెఫినిషన్ పార్టే. ఇది చేయాలంటే చాలా 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. సో, మనం ఒక్కోటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి టైమ్ బీయింగ్ ప్రాసెస్ అవుతుందిది. సో, ఇక్కడి వరకు మీరు చూడండి. 1కి 4 సార్లు చూస్తే మీకు క్లాస్ అయితే అర్థమవుతది. లేదు ఇంకా అర్థం కాలేదంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీ డౌట్ ఏదైతే ఉందో అది. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇలా మీకు వీడియో నీకు నిజంగా నచ్చితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేస్తే ఇంతమంది చూస్తున్నారని నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ఇంకా బూస్టప్ అయ్యి మరిన్ని క్లాసులనేది నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు రీచ్ చేయగలను. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా క్లాస్ ఫస్ట్ వినండి. 1కి 3 సార్లు వింటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అయితే మీరు ప్రోస్ అవుతారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! సో, అట్లా అయితే జరుగుతది. సో, మీకు నిజంగా అయితే గనక ఇది ఇంట్రెస్ట్ ఉంటే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. క్లాస్ ఎలా ఉన్నదన్నది. అది నాకు ఒక ఫీడ్‌బ్యాక్‌గా పనిచేస్తది. నేనేమన్నా చెప్తున్నప్పుడు మిస్టేక్స్ ఉన్నా కూడా అది నేను రెక్టిఫై చేసుకోగలను. సో, ఓకే ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఐ హోప్ ఆల్ ఆర్ అండర్‌స్టాండ్. థాంక్ యూ సో మచ్.